అయినప్పటికీ మరి మాట తీయకుండా వారు వచ్చారు. వారికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా ఎవరన్నా? ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి నాకు అంటే నేను ఇప్పుడే చెప్పారు నేను మూడోసారి ఇక్కడికి వచ్చానని చెప్పి, మరి నాకు ఒక ప్రాబ్లం ఉంది. మీరు రెస్పాండ్ అవ్వకుండా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు వాక్యం చెప్పబుద్ధి లేదు. దయచేసి నాకు రెస్పాండ్ అవుతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు చూసి పోదామని చెప్పి వచ్చారండి? మా చర్చ్లో, మా పెద్ద చర్చ్లో ప్రతిరోజు ప్రతి ఆదివారం అడుగుతాను, చూసి పోవడానికి ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు కదా. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించడానికి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. ఆయన వాక్యం వినడానికి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ యామ్ సో గ్లాడ్ టు బి ఇన్ యువర్ ప్రెజెన్స్ టుడే. ఈ రోజు మీ మధ్యలో ఉండడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. I give all the honor, glory and praise to our almighty Lord and Savior Jesus Christ. సమస్త ఘనత సమస్త మహిమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లును గాక. Hallelujah. Hallelujah. I thank the pastor of the church, Pastor Hizkiah Raj, for having invited me here today. మరి సంఘ కాపరిగున్నటువంటి పాస్టర్ హిజ్కియా రాజ్ గారికి ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ I also ఉన్నాను. honor all the senior members who are sitting here on stage. ఇక్కడ ఉన్నటువంటి మరి సీనియర్ నాయకులు, అదే విధంగా మరి గనులైనటువంటి వారు అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I thank God that He's brought me safely here today. ఈ రోజు మీ మధ్యలో నన్ను క్షేమంగా ప్రభు తీసుకుని వచ్చారు. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ I ఉన్నాను. also honor all of you who've taken time from your busy schedules to come out here and listen to the word of God. మీ యొక్క బిజీ లైఫ్ లో నుంచి దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor మీ పక్కవారి వైపు చూడండి and tell him or her that you are looking better than I saw you the last time. మీ పక్కవారితో చెప్పండి, నిన్ను గడిచిన సారి చూసిన దానికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి మీ పక్కవారితో చెప్పండి. చెప్పండి. సిగ్గుపడకండి, ఏం పర్లేదు. ముందుసారి చూసిన దానికంటే ఇప్పుడు నువ్వు బాగున్నావు అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We just finished the Christmas season. మనము కొద్ది నెలల క్రితమే, గడిచిన కొన్ని రోజుల క్రితం మనం క్రిస్మస్ సీజన్ ముగించుకున్నాం. But this Christmas season కానీ ఈ క్రిస్మస్ కాలము is a season which we have created for ourselves. ఇది మన కోసం మనము తయారు చేసుకున్నటువంటి కాలము. The Bible never says that Jesus was born on December 25th. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు 25నే పుట్టారని ఎప్పుడు చెప్పలేదు. There are some scholars who say that Jesus was born in September. Some scholars say that he was even born in the month of August. కొంతమంది జ్ఞానులు ఏం చెప్పారంటే ఆయన సెప్టెంబర్ లో పుట్టుంటారు, కొంతమంది ఆగస్ట్ లో కూడా పుట్టుంటారు. రకరకాల మంది జ్ఞానులైన వారు, మేధావులు కొన్ని మాటలు చెప్పారు. The reason I'm telling you this ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే is because I'm going to tell you a Christmas message today. ఎందుకంటే క్రిస్మస్ కు సంబంధించిన వాక్యాన్ని మీతో చెప్పబోతూ ఉన్నాను. So I don't want to sound out of context or out of time that I'm preaching a Christmas message not in the Christmas season. అంటే నేను క్రిస్మస్ మెసేజ్ చెప్తాను కానీ అది మీరు అనుకున్నట్లుగా అంటే ఆ కాలాల గురించి, తేదీల గురించి, ఇంకో దాని గురించి క్రిస్మస్ కోసమే చెప్తాను అనుకోకండి. Hallelujah. 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 If you don't mind, can you open your Bibles and turn to the book of Luke chapter 2? మీరేమనుకోకపోతే మీ బైబిల్ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయం తెరుస్తారా? 7వ వచనాన్ని మనం చదువుకుందాం. No, I'm going to start with verse 1. 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. దావీదు వంశంలోను గోత్రముల్లోను పుట్టినవాడు కనుక తను వాడిగా ప్రదానం చేయబడి చక్రవర్తి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోకి నజరేతు నుండి యూదయలోకి బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రకృతి
దినములు మీదరు కనుక తన ఇంటి కుమారుని కని కొట్టుకొడులతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన్ను పత్రుల తొట్టుగా బరుట పెట్టారు. Hallelujah. Hallelujah. May God bless the reading of the scriptures. ఈ యొక్క చదవబడిన లేఖనంలో ప్రభు మనకిలో దీవించును గాక. And for a few moments this morning, I want to preach to you on the subject of all booked up. ఈ రోజు ఒక కొద్ది నిమిషాల పాటు నేను ఏం చెప్పాలనుకున్నానంటే అన్ని నిండిపోయి ఉన్నాయి అన్న విషయాన్ని కోసం చెప్తాను. All booked up. అన్ని కూడా బుకింగ్ అయిపోయాయి అన్న విషయాన్ని Would కోసం you all చెప్తున్నా. close your eyes? అందరం Just కళ్ళు quickly మూసుకుందాం. say a word of చిన్న prayer. ప్రార్థన చేసుకుందాం. Lord, we love you, Lord. Today we thank you for this opportunity which you've given us. అయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం. ఇదను మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. This opportunity which you've given us for to be in your house and to be among your people. అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క ప్రజల మధ్యలో నీ యొక్క గృహంలో ఉంటాకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. I pray, Lord, that you would give us the revelation which we need in our lives today. అయ్యా తండ్రి ప్రభువా మా జీవితంలో ఎలాంటి ప్రత్యక్షత అవసరం ఆ ప్రత్యక్షతను మాకు ఈ రోజు అనుగ్రహించాలని That you would ప్రార్థిస్తూ speak to ఉన్నాం. somebody sitting here through the word. అయ్యా తండ్రి ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకరితో మీరు నేరుగా మాట్లాడమని And then అడుగుతున్నాను. hearts would change. అయ్యా దాని ద్వారా మనసులు మారుతాయి. Let us not just be hearers of the word, but doers of the word. అయ్యా కేవలం నీ మాట వినేవారు మాత్రమే కాక తండ్రి ఆ మాట ప్రకారం చేయువారికి మమ్మల్ని చేయమని And అడుగుతున్నాను. Lord, give us the wisdom that we are careful to give you all the glory, honor, and praise. అయ్యా నీకు మాత్రమే సమస్త ఘనత మహిమ ఇచ్చేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. And let's all say in Jesus' name, ప్రతి ఒక్కరూ కూడా చేద్దాం యేసు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor మరలా మీ పక్క వైపు చూడండి. and say, I am all booked up. మీరుతో చెప్పి వార్త చెప్పండి. నేను అంతా నిండిపోయి ఉన్నాను. నేను అంతా బుకింగ్ అయిపోయానని చెప్పండి. I am అంతా all నిండిపోయాను. booked up. నేను అంతా నిండిపోయాను. ఇంక బుకింగ్ అయిపోయింది. చెప్పాలి. అంతా బుక్ అయిపోయినానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I want to talk to you today. I want this to be a two-way conversation. ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ఒక వైపు నుంచి మాట్లాడేది కాకుండా మీరు కూడా టూ వే కన్నా అటు నుంచి ఇటు నుంచి అటు ఉండే సంభాషణ లాగా ఉండాలి. We get used to, especially in Indian congregations, we get used to just looking at a speaker and just listening to him. సాధారణంగా ఇండియాలో ఎలా ఉంటదంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే ఆయన ముఖం వైపు అలా చూస్తూ ఉంటారు, ఆయన చెప్పుకుంటా ఉంటారు అంతే. But I have preached in America. నేను అమెరికాలో చాలా సార్లు నేను ప్రసంగాలు చేశాను. And when I preach in America, నేను అమెరికాలో ప్రసంగం చేస్తున్నప్పుడు more than me talking, నేను మాట్లాడటం కంటే కూడా they will keep shouting. ఆ కింద ఉన్నవారు గట్టిగా అరిచి చప్పట్లు కొట్టి ప్రభు నామమున After ఆరాధిస్తూ ఉంటారు. every line which I say, నేను ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మాట చెప్తుంటే I get a response from them. వారి దగ్గర నుంచి నాకు స్పందన వస్తూ ఉంటది. If they like it, they'll say, preach, pastor. వాళ్ళు అంటారు, ఒకవేళ వాళ్ళకి ఆ మాట ప్రీచ్ బిషప్ అంటాడు, చెప్పండి ఇంకా బాగా చెప్పండి అని. If they don't like it, వారు కనుక నచ్చకపోతే they'll say, uh-oh. అంటారు అనమాట. Hallelujah. 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 So if I can please get a response from you as well today. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఒక అలాంటి స్పందన వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. Hallelujah. Hallelujah. I want to talk about a town here today, ఈ రోజు ఒక గ్రామాన్ని గురించి, ఒక పట్టణాన్ని గురించి మీతో which is మాట్లాడాలనుకుంటున్నాను. in the scripture, and we all know that town. The name of that town is Bethlehem. అది లేఖనాలు ఉన్నటువంటి పట్టణము, దాని పేరు ఏంటంటే బెత్లెహేము. And I want to give you a slight history about Bethlehem today. ఈ రోజు బెత్లెహేము యొక్క చరిత్రను గురించి కొంచెం విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. Bethlehem was not historically a busy city. బెత్లెహేము అనేటువంటి పట్టణము ఎప్పుడు కూడా రద్దీగా బిజీగా ఉండేటువంటి పట్టణం ఏమి కాదు. It was a small town. అది చాలా చిన్న గ్రామము. Just a small town. అది చాలా చిన్న పట్టణము. I don't know how this town was some years back. ఈ యొక్క పాత పట్టణటువంటి ఊరు గడిచి కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ, but I'm sure it was a very small and quiet town if there are people who have stayed here for long enough. ఒకవేళ ఇక్కడ ఒక 40-30 సంవత్సరాల నుంచి నివసించిన ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ పట్టణము ఇప్పుడున్నంత ఘనంగా ఇప్పుడున్నంత రద్దీగా ఖచ్చితంగా ఉండి ఉండదు, చాలా చిన్నగానే ఉండి ఉంటది. And now you can see all the traffic and the cars and the people on the roads and everything, but I'm sure that there was a time that you hardly could see any cars and bikes on the road. కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసిన బస్సులు కార్లు కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు కాలంలో ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక కారు కనిపించే కాలం ఉండుంటది ఖచ్చితంగా. And that is how Bethlehem was in this story. ఈ కథలో బెత్లెహేము కూడా ఆ రీతిగానే ఉంది. And the way the town Bethlehem was made was, it was not made for crowds. అయితే ఆ యొక్క బెత్లెహేం పట్టణం ఏంటంటే
ఎక్కువ మంది జనం వచ్చేస్తే పట్టేంత పట్టణంగా అది నిర్మించబడలేదు. It was not made for congestion. అది అంటే రద్దీ అయిపోయి అంత కిక్కిరిసిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా బెత్లెహేంలో లేదు. Bethlehem was not built for an entire region of people to come back at the same time. బెత్లెహేం అనేటువంటి పట్టణము మొత్తం ఆ ఊర్లో పుట్టిన ప్రజలందరూ ఒకేసారి వచ్చేస్తే అందరూ సరిపోయేంత పట్టణంగా ఎప్పుడు కూడా అది లేదు, అలా నిర్మించబడలేదు. And I want to tell you that Bethlehem was not a wicked town. నీకు ఈ విషయం చెప్తున్నాను, బెత్లెహేం అనే పట్టణము చెడ్డ పట్టణం కాదు. It was not a godless town. ఆ యొక్క పట్టణము దేవుడు లేనటువంటి పట్టణం ఎంత మాత్రం కాదు. It was just overwhelmed with what was happening in that town. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పట్టణంలో ఎక్కువ మంది జనాలు రావడం చేత అది కిక్కిరిసిపోయి పట్టజాలనంత జనంతో నిండిపోయింది. And when you become overwhelmed, ఎప్పుడైనా కానీ మనం బాగా ఉప్పొంగిపోయినప్పుడు the first thing which goes out of the window are godly things. అయితే మన జీవితంలో నుంచి మన కిటికీలో నుంచి ముందు బయటికి వెళ్ళిపోయి దేవుని విషయాలు ముందుకు వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. The first thing which we start ignoring is godly things. మనం బాగా బిజీ అయిపోయినప్పుడు, మనం బాగా ఉప్పొంగిపోయినప్పుడు మొట్టమొదటిగా మనం పక్కన పెట్టేసేది ఏంటంటే దేవుని సంబంధించిన విషయాలు ముందు పక్కన పెట్టేస్తాం. And in the scripture which we read today, the reason of this overwhelming effect which Bethlehem is going on is because of the census which has been ordered by Caesar. మనం లేఖనాలు చదివినట్టు అక్కడ ఆ పట్టణం అంతా అంతలాగా జనం చేత కిక్కిరిసిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ కైసరు ఔగుస్తు వలన ప్రజా సంఖ్య వ్రాయబడడానికి ఆజ్ఞ అయింది, కాబట్టి ఆ పట్టణం అంతా నిండిపోయింది. Everybody had to come back to that town. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వారి ప్రాంతాల నుంచి ఆ పట్టణానికి తిరిగి రావాలి. And they would have to get the census done and also pay their taxes. వారు ప్రజా సంఖ్యలో వ్రాయబడాలి, అంత మాత్రమే కాదు వారు పన్నులు టాక్సెస్ కట్టాలి కూడా ఆ సమయంలో. So it was a journey of all the people coming back into town. ఇది ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దూర దూర ప్రాంతాల ప్రజలందరూ కూడా వారు తిరిగి తమ సొంత పట్టణాలకు ప్రయాణం అవుతూ ఉన్నారు. And what this generally tells me is that Bethlehem was not a place that somebody would want to live in. They leave Bethlehem and go to a bigger town because there are no opportunities in the city or in the town of Bethlehem. ఈ విషయం అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బెత్లెహేం అనేటువంటి పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు ఎవరు ఉండడానికి ఇష్టపడేవారు కాదు. వారు పనుల కోసము, వారు ఉద్యోగాల కోసము ఈ ప్రాంతాన్ని విడిచి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు. And now because of the census has been ordered, everybody is coming back. ఇప్పుడు ప్రజా సంఖ్య వ్రాయబడాలి కాబట్టి దూర దూర ప్రాంతాలను వారందరూ కూడా తిరిగి వారి సొంత పట్టణాలకు రావాల్సి వచ్చింది. Me and my wife used to live in Bangalore. నేను నా భార్య బెంగళూరులో నివసించేవారము. And whenever we had to do an Aadhaar update or something like that, ఎప్పుడైనా కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ కేవైసీ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు we had to come from Bangalore to Vizag and do our thumb and eye and all of that. మేము బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చి అక్కడ మేము చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. If we would go into the Aadhaar office in Bangalore, they would say that you're not from here, you're from Visakhapatnam, you have to go back there. మేము బెంగళూరులో గనక ఆధార్ కేంద్రానికి వెళ్ళి మేము కేవైసీ చేయించుకుంటాం అంటే మీరు ఎక్కడికి చెందినవారు కాదు, మీరు వైజాగ్ చెందినవారు కాబట్టి మీరు వైజాగ్ వెళ్ళిపోవాలని చెప్తూ So ఉండేవారు. the same thing is happening here to Bethlehem. ఇక్కడ బెత్లెహేంలో కూడా అదే సంగతి జరుగుతుంది. So everybody who was born there and left to work in a different place had to come back to do that census. ఎవరైతే బెత్లెహేంలో పుట్టారో వారు పనుల నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారు తిరిగి ప్రజా సంఖ్య రాయించుకోవడానికి తిరిగి మరలా బెత్లెహేంకు రావాల్సి వచ్చింది. And now here we also see that Joseph, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇక్కడ యోసేపు కూడా who was born in Bethlehem, who is from Bethlehem, but now is living in the Nazareth in Galilee, around 30 to 40 miles away from Bethlehem. ఇక్కడ యోసేపు మనం చూసినట్లయితే యోసేపు బెత్లెహేంలోనే పుట్టాడు. బెత్లెహేంలో నుంచి తన పని నిమిత్తము గలిలయలో నజరేతులో అతను నివసిస్తున్నాడు, కొన్ని మైళ్ళ దూరం ఉన్నటువంటి So గలిలయ. now he is coming back to his hometown for that census. ఈ ప్రజా సంఖ్య రాయించుకోవడం కోసము ఇక్కడ నుంచి యోసేపు అక్కడి నుంచి మళ్ళీ బెత్లెహేం వస్తున్నాడు. Joseph was from the lineage of David. ఈ యొక్క యోసేపు దావీదు వంశావళిలో ఉన్నటువంటి And వాడు. Bethlehem was the town of David. ఈ యొక్క బెత్లెహేం అనే పట్టణము దావీదు యొక్క పట్టణము. And all the people in this town from Bethlehem, ఈ యొక్క బెత్లెహేం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో they had some kind of a lineage or some kind of line which would go back to David. వారందరూ కూడా వారి యొక్క మూలాలు వారి వంశావళిలో చివరికి కలిపితే
దావీదుకి కలుస్తూ ఉంటాయి వారి సంబంధాలన్నీ which కూడా. tells us that they were not ungodly people. ఈ విషయం మనకేం చెప్తుందంటే వారు దేవుని ఎరుగని ప్రజలు ఎంత మాత్రం కూడా కాదు. This town was just overwhelmed with the pressure which they were facing. ఈ యొక్క గ్రామం ఎలా అయిపోయిందంటే చాలా మంది జనాలు వచ్చేయడం చేత కిక్కిరిసిపోయి చాలా ఎక్కువ ఒత్తిడి ఆ పట్టణం పైన ఉన్నది. Not just a census but also the taxation. అక్కడ కేవలం ప్రజాసంఖ్య మాత్రమే కాదు కానీ అక్కడ పన్నులు కూడా చెల్లించాల్సి వచ్చిన కాలం అది. This quiet small town ఈ యొక్క చాలా చిన్నగా నిశ్శబ్దమైనటువంటి is పట్టణము now flooded with travelers from all over the place. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఆ యొక్క పట్టణం అంతట్లో జన ప్రవాహము చాలా ప్రాంతాల నుంచి జన ప్రవాహం కనిపిస్తూ ఉంది. I want to repeat myself again. మరలా నేను ఈ విషయం మీకు చెప్తూ ఉన్నాను. Bethlehem was not a bad place. బెత్లెహేమ్ అనే పట్టణము చెడ్డ పట్టణము చెడ్డ ఊరు కాదు. It was a place which was filled with godly people. అది దేవుని ప్రజల చేత నింపబడి ఉన్నటువంటి పట్టణము. They feared godly people. వారు దేవునికి భయపడేటువంటి ప్రజలు. They were all just like you. వారందరూ కూడా మీలాంటి వారే. అందరూ కూడా దేవుడు అంటే తెలిసిన వారు, దేవునికి భయపడేవారు. You are not wicked people. మీరేమి చెడ్డవారు కాదు. You are godly people. మీరు దేవుని ఎరిగిన ప్రజలు. You speak to God. మీరు దేవునితో You మాట్లాడతారు. pray to God. మీరు దేవునికి You ప్రార్థిస్తారు. read your Bible. మీరు బైబిల్ You గ్రంథాన్ని come to చదువుతారు. church. మీరు సంఘానికి You వస్తారు. listen to the sermons. మీరు వాక్యాలు వింటారు. You want to change your life and live a holy life. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారు. మీరు పరిశుద్ధమైన జీవితాన్ని You are గడపాలనుకుంటారు. not bad people. మీరేమి చెడ్డగా ఉన్న ప్రజలు కాదు. Are you understanding what I'm trying to tell you? నేనేం చెప్తాను మీకు అర్థమవుతుందా? ఒరియా వాళ్ళకి కొంచెం The సమస్యలు Bethlehem- అవుతుంది. The Bethlehem బెత్లెహేము which I'm talking about నేను మాట్లాడుతున్న బెత్లెహేమ్ ఏదైతే is ఉందో you. అది ఎవరంటే మీరే. That day ఆ రోజు Bethlehem was busy. ఆ యొక్క పట్టణం అంతా కూడా బిజీ అయిపోయింది. Bethlehem was full. బెత్లెహేమ్ అంతా నిండిపోయింది. And today ఈ రోజు all of us are busy మనం అందరం కూడా బిజీ అయిపోతున్నాం. because we are overwhelmed with all of the things which we have in our lives. ఎందుకంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి మిగతా అన్ని విషయాలను బట్టి మనం బిజీ We are అయిపోతున్నాం. surrounded by everything which has to do with Jesus. మనము మన దేవునితో చేసే పనులు మిగతా అన్ని విషయాల పట్ల మనం కవర్ అప్పగింపబడి ఉన్నాం. But we are overwhelmed by the pressure. మనము Hallelujah. హల్లెలూయా. So the Bethlehem which we are talking about here, ఇక్కడ మనం బెత్లెహేమ్ అనే పట్టణం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ବେଥଲେହେମ୍ ବିଷୟରେ ଯୋଉ ଆମେ କଥା ହଉଛୁ, this Bethlehem is you. ఆ బెత్లెహేమ్ ఎవరంటే మీరే. ସେ ବେଥଲେହେମ୍ କିଏ ମାନେ ଆପଣ ମାନେ ଅଟନ୍ତି. Hallelujah. Hallelujah. You are not bad people. మీరేమి చెడ్డవారు కాదు. ଆପଣ ମାନେ ଖରାପ ଲୋକ You ନୁହନ୍ତି. are not wicked people. మీరేమి పాప సంబంధమైన ప్రజలు కాదు. ଆପଣ ମାନେ ପାପୀ ଲୋକ ନୁହନ୍ତି. You want to be in the presence of God. మీరు దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటారు. ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବାକୁ ଚାହୁଁଥିବା ଲୋକମାନେ, You want to sing the songs of Jesus. మీరు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాటలు పాడతారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଗୀତ ଗାନ କରନ୍ତି ଆପଣ ମାନେ, But you just don't have the time. కానీ మీకు సమయం మాత్రం లేదు. କିନ୍ତୁ ଆପଣ ମାନଙ୍କୁ ସମୟ ନାହିଁ. We have pressure. మన పైన ఒక ఒత్తిడి ఉంది. ଆମ ଉପରେ ଗୋଟିଏ ଭାର You ରହିଯାଉଛି. know that you have to read the scriptures or read your Bible the first thing you wake up in the morning. మనందరికీ తెలుసు మనం ఉదయం లేవగానే వాక్యం చదవాలని, ప్రార్థన చేసుకోవాలని, బైబిల్ గ్రంథాన్ని చదవాలని మనకు తెలుసు. ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ ସକାଳେ ଉଠୁ ଉଠୁ ବାଇବଲ ପଢିବା ଏବଂ ପ୍ରାର୍ଥନା କରିବା. But when we wake up, we have to send our children to school. కానీ మన పొద్దున్న లేవగానే మన పిల్లలు మనం స్కూల్ కి పంపించాలి. କିନ୍ତୁ ଆମେ ସକାଳେ ଉଠୁ ଉଠୁ ଆମର ପିଲାମାନଙ୍କୁ ଆମେ ସ୍କୁଲକୁ ପଠାଇବାର ଅଛି. We get busy in getting them ready for school. ఆ వారిని స్కూల్ కి రెడీ చేయడంలో మనం చాలా బిజీ అయిపోతూ ଆଉ ఉంటాం. ସେମାନଙ୍କୁ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ ଆମେ ବ୍ୟସ୍ତ ହେଇଯାଇଥାଉ. And then we think that okay, we'll read it after they go to school. అయితే మనం ఏమనుకుంటామంటే పర్లేదు ముందు పిల్లల్ని పంపించేసి సమయం దొరికినప్పుడు ఎప్పుడన్నా వాక్యం చదవాలనుకుంటాం. ଆମେ ଭାବିଥାଉ ଆମେ ପିଲାମାନଙ୍କୁ ପଠେଇଲା ପରେ ଆମେ ସମୟ ନେଇ ବାକ୍ୟ ପଢିବା ବୋଲି. And then once they leave, then something else comes ఆ up. వారు ఒకసారి స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పని వస్తూ ఉంటది. ସେମାନେ ସ୍କୁଲ ଗଲା ପରେ ଆଉ କିଛି କାମ ଆସି ଯାଇଥାଏ. Jesus was not born in chaos. యేసుక్రీస్తు ప్రభువారు గందరగోళంలో పుట్టలేదు. ଆଉ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଗହଳିରେ ସେ ଜନ୍ମ ଗ୍ରହଣ କରିନାହାନ୍ତି. Jesus was born in congestion. యేసుక్రీస్తు ప్రభువారు ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆ పట్టణం ఉన్న స్థితిలో అప్పుడు పుట్టారు. ଆଉ ସେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସେ ବହୁତ ଜନଗହଳି ପୁରା ଭିଡ ହେଇଥିବା ସମୟରେ ସେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ଗ୍ରହଣ କରିଅଛନ୍ତି. The roads were full, the houses were full, and the hotels were full. ఆ యొక్క రోడ్లన్నీ నిండిపోయాయి, గదులు ఇళ్ళన్నీ నిండిపోయాయి, హోటల్స్ అన్ని నిండిపోయాయి, మొత్తం ఎక్కడ చూసిన జనమే ఉన్నారు. ରୋଡ ଗୁଡାକ ଭର୍ତ୍ତି ହେଇଯାଇଛି, ହୋଟେଲ ଏବଂ ଘର ପ୍ରତ୍ୟେକ
ବିଷୟରେ ଭର୍ତ୍ତି ହେଇଯାଇଅଛି ସେ ସମୟରେ। And this is something which I've always wondered, that was there not even one place available in Bethlehem on that day? మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటే ఏమనంటే అదేంటి అంత పట్టణం అంటే కనీసం ఒక్క గది కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వడానికి లేదని మనం అనుకుంటూ ఉంటాం. ଆମେ ଭାବିଥାଉ କି କଣ ସେ ସମୟରେ ଗୋଟିଏ ଜାଗା ବି ନଥିଲା କି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଦେବା ପାଇଁ। When you go to a hotel and you say, do you have a room for me to stay in? And they say, we don't have room. And then you ask him, you don't have one place, one small room for me? మనం ఎప్పుడైనా కానీ ఒక ఇంట్లో ఒక హోటల్ కనుక వెళ్ళి నాకు ఉండడానికి ఒక గది కావాలంటే వారు లేదని చెప్తే అదేంటి ఒక్క గది కూడా లేదా అని చెప్పి మనం అడుగుతాం. ଆମେ ଭାବିଥାଉ ଗୋଟେ ହୋଟେଲ କୁ ଯାଇ ଯଦି ଆମକୁ ରହିବା ପାଇଁ ଦିଅ ବା ଗୋଟେ ରୁମ୍ ଦିଅ ବୋଲି କହିବା ସମୟରେ ସେମାନେ ନାହିଁ କହିଲେ କଣ ଗୋଟିଏ ରୁମ୍ ବି ନାହିଁ କି ବୋଲି ଆମେ ଭାବିଥାଉ। During festival time, you have your relatives coming over. కొన్నిసారి పండగ సమయాల్లో మీ ఇంటికి చుట్టాలందరూ వచ్చినప్పుడు ପର୍ବ ସମୟରେ ଆମର କୁଣିଆ ମାନେ ଆମ ଘରକୁ ଆସିବା ସମୟରେ And before your relatives come, your husband's relatives have already come in the house. మీ చుట్టాలు రావడానికి ముందు మీ భర్త తరపు చుట్టాలందరూ ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసారు. ଆପଣ ମାନେ ମାଙ୍କର କୁଣିଆ ଆସିବା ପୂର୍ବରୁ ବାପାଙ୍କର କୁଣିଆ ସମସ୍ତେ ଆସି ଯାଇଥାନ୍ତି। And then now your relatives are going to come. There's no place in the house. అప్పుడు భార్య తరపు మీ తరపు బంధువులు ఫోన్ చేసి మేము కూడా వస్తాం చెప్పారు, ఇంట్లో స్థలమే లేదు. ఆ ମାଙ୍କ ତରଫର ଲୋକମାନେ ଆସି ଫୋନ କରି କୁହନ୍ତି ଆମେ ବି ଆସିବୁ କିନ୍ତୁ ଜାଗା ନାହିଁ ଆମ ଘରେ। And then you have pressure. Oh my God, this guy, he's called his relatives now. Now my relatives are coming. Now what to do? Where to keep them? అప్పుడు మీరు అనుకుంటా అయ్యో బాబో ఇప్పుడు ఇది మా భర్త బంధువులు వచ్చేసారు, మా తరపు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తే ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా సర్దాలని చెప్పి ఆ అనుకుంటారు. ସ୍ତ୍ରୀ ଭାବିଥାଏ ସ୍ୱାମୀର ଲୋକମାନେ ସମସ୍ତେ ଆସିଗଲେ ମୋର ଲୋକ ଆସିବା ସମୟରେ ମୁଁ କୋଉଠି ରଖିବି ଏ ପ୍ରକାର ବ୍ୟସ୍ତ ହେଇଥାନ୍ତି। And then you start frantically calling different people. Arey, నీ దగ్గర రూమ్ ఉందా? Hey, do you have a room? అప్పుడు వెంటనే మన పక్కింటోళ్ళకి ఎదుటికి ఫోన్ చేసి మీ ఇంట్లో గది ఉందా, మీ ఇంట్లో రూమ్ ఉందా అని చెప్పి అడుగుతా ଆମେ ఉంటారు. ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଆମ ସାଙ୍ଗମାନଙ୍କୁ ଆମର ପାଖ ଘର ଲୋକଙ୍କୁ ଫୋନ କରି ପଚାରିଥାଉ ତମ ଘରେ କଣ ଜାଗା ଅଛି କି? And everybody is like, sorry, we don't have a house. And you're like, one room, one small room, if you give me that, that's enough. Even if it doesn't have attached bathroom, it's fine. We will go out, they'll go out, we'll do this, we'll do that. అప్పుడు మనం ఏమంటామంటే అక్కడ వాళ్ళు ఫోన్ చేసి లేదు లేదు సారీ సరే మా ఇంట్లో కూడా గది లేదంటే లేదు దయచేసి చిన్నది ఒక్క గది ఉన్నా చాలు, దానికి ఏమి అటాచ్డ్ బాత్రూమ్ ఉండక్కర్లేదు, కనీసం ఒక చిన్న గది ఉన్నా చాలు అంటారు. ଆମେ ତାଙ୍କୁ କହିଲା ପରେ ସେମାନେ ନାହିଁ କହିବା ସମୟରେ ଆମେ କହିଥାଉ ଛୋଟିଆ ଜାଗା ଶୋଇବା ପାଇଁ ହେଲେ ଜାଗା ଦେଇ ଦିଅନ୍ତୁ, ଆଟାଚ୍ ଲାଟ୍ରିନ୍ ବାଥରୁମ୍ ନଥିଲେ ବି ଚଳିବ ବୋଲି ଆମେ କହିଥାଉ। In Bethlehem, every extra room has gone out, every blanket is given out, every mattress is slept on. బెత్లెహేములో ప్రతి గది కూడా ఒకరి చేత నిండబడిపోయింది, ప్రతి మంచం మీద ఒకరు పడుకున్నారు, ప్రతి చాప్ మీద ఒకరు పడుకున్నారు, ప్రతి సోఫా మీద ఒకరు, అన్ని నిండిపోయాయి. ఆ బెత్లెహేమ్ ରେ ସେ ସମୟରେ ପ୍ରତ୍ୟେକ ଘର ଭର୍ତ୍ତି ହେଇଗଲା, କୌଣସି ରହିବା ପାଇଁ ଜାଗା ମିଳିଲା ନାହିଁ, ପୁରା ଗହଳି ହେଇଗଲା। And the problem is that it is not just the hotels which are filled in that town. Even the houses are full. It is not a hotel full problem. It is a house full problem. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ కేవలము హోటల్స్ మాత్రం నిండిపోయలేదు, ప్రతి ఇల్లు ప్రతి గది కూడా నిండిపోయి ఉంది. ఆ ସେ ସମୟରେ ସମସ୍ୟା କଣ ମାନେ କେବଳ ହୋଟେଲ ଭର୍ତ୍ତି ହେଇଯାଏ ନାହିଁ, ପ୍ରତ୍ୟେକ ଘର ପ୍ରତ୍ୟେକ ଜାଗା ଭର୍ତ୍ତି ହେଇଗଲା। Every home was stretched. Every family had somebody in their house, and there was just no place because everybody had come back at the same time. ఆ యొక్క ఇంటి ప్రతి ఇల్లు కూడా అందరి చేత నింపబడిపోయింది, ప్రతి గది నిండిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ వచ్చేసారు, ఎక్కడ స్థలము కొంచెం కూడా లేదు. ఆ ପ୍ରତ୍ୟେକ ଘର ପ୍ରତ୍ୟେକ ରୁମ୍ ଭର୍ତ୍ତି ହେଇଗଲା, କାହିଁକି ମାନେ ପ୍ରତ୍ୟେକ ବାହାର ଲୋକ ସମସ୍ତେ ସେଇ ଜାଗାକୁ ଆସିଯିବାରୁ ପୁରା ଭର୍ତ୍ତି ହେଇଗଲା। We generally, whenever we think about Jesus' birth and we think about Bethlehem, that Joseph and Mary went from room, house to house asking for place, and they said there's no place, we think about them as cruel people who are not giving place to the King of Kings who was going to be born. మనం చాలా సార్లు ఈ క్రిస్మస్ కథను అర్థం చేసుకున్నప్పుడు యోసేపు మరియం గారు గర్భంతో నిండిపోయింది, ప్రతి గదిని తలుపు తడుతున్నప్పుడు వారు ఒక్క గది కూడా యేసు ప్రభువుకు ఉండడానికి ఇవ్వలేదంటే వారు ఎంత కఠినాత్మలో ఎంత క్రూరులో అని మనం అనుకుంటూ ఉంటాము। ଆମେ ଭାବିଥାଉ ଜୋସେଫ ଏବଂ ମରିୟମ ଯେତେବେଳେ ପ୍ରତ୍ୟେକ ଘର ଯାଇ ମାରୁଥିଲେ ସେ ସମୟରେ କଣ ଜଣେ ମଧ୍ୟ ଘର ଦେଇ ପାରିଲେନି କି ଏତେ କଠିନ ଲୋକ କି ବୋଲି ଆମେ ଭାବିଥାଉ।
So the issue is not just one cruel home owner or a hotel owner. It was just that the town was full at its capacity. It did not really have a place. They didn't reject Jesus because out of hatred or disbelief or anything like that. They just didn't have the place. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా వారు ఏదో క్రూరులై ఉండి, ఆ ఇంటి ఓనర్ క్రూరుడై ఉండి, ఆ హోటల్ ఓనర్ క్రూరుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభు పడుతూ ఉంటే వారు ఇవ్వకుండా లేరు. కానీ ఆ ప్రాంతం అంతా నిజంగా నిండిపోయింది. నిజంగా వారు పిలవాలనుకున్నా కానీ వారికి సమయం లేదు కాబట్టి, స్థలం లేదు కాబట్టి వారికి యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం ఇవ్వలేకపోయారు. ସେଠାରେ ଲୋକମାନଙ୍କର କୌଣସି ମନ କଠିନ ହେଇଯାଏ ନାହିଁ, କିନ୍ତୁ ସେଇ ଲୋକ ଗହଳି ଯୋଗୁଁ କୌଣସି ଜାଗା ନଥିବାରୁ ସେମାନେ କିଛି ବି ଜାଗା ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଦେଇପାରିଲେ ନାହିଁ. And that's exactly where we find ourselves today. We decorate our houses for Jesus. We sing for Jesus. We schedule church for Jesus. But we give the leftovers of our time to Jesus. We don't give the core of our time to Jesus. మనం కూడా మన జీవితాల్లో చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడతాము. గదులన్నీ కూడా చక్కగా అలంకరించుకుంటాము, ఇల్లును అలంకరించుకుంటాము, అన్ని చేస్తాం. కానీ మనం మిగిలిన సమయాన్ని ఇంక అన్ని చేసుకున్న తర్వాత ఎంతో కొంత సమయం మిగిలిపోతే అప్పుడు ఆ సమయాన్ని దేవునికి ఇస్తూ ఉంటాము. ଆମେ ମଧ୍ୟ ଏଇ ସମୟ ମାନଙ୍କରେ ଖ୍ରୀଷ୍ଟମାସ ସମୟ ମାନଙ୍କରେ ଡେକୋରେସନ କରିବାରେ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ବ୍ୟସ୍ତତାରେ ରହିଯାଉ, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେବା ପାଇଁ ଶେଷରେ ଆମେ ଯୋଉ ସମୟ ବଳକୁ ଅଛି ସେ ସମୟକୁ ଆମେ ଦେଇଥାଉ. We are not saying that we don't have room. Yes, we have room for Jesus in our hearts. Yes, we want Jesus to be in our hearts. But the problem is that the room that we have, it is already full. We have filled it up with worldly things. We have filled it up with things that have made us so busy in our lives that we cannot and we do not come into the presence of God. మనం ఎప్పుడు కూడా ఆ గుండెలోకి ప్రభువా నా హృదయంలోకి రండి, మా హృదయంలో మీరు నివసించండి అని చెప్తూనే ఉంటాం. కానీ మనం పిలుస్తూనే ఉంటాము, కానీ మన హృదయంలో ప్రభు ఉండడానికి ఎంత మాత్రం కూడా స్థలమే ఉండదు. ఎందుకంటే అప్పటికే మన హృదయాన్ని లోక సంబంధమైన విషయాల చేత, మన చుట్టూ ఉన్న బిజీ విషయాల చేత అప్పటికే మన మనసు మనం నింపేసుకొని ప్రభువుని రమ్మంటాం, కానీ మన మనసులో ప్రభువుకు మాత్రం చోటివ్వము. ଆମେ ଅନେକ ଥର ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆସ, ମୋ ହୃଦୟକୁ ଆସ ବୋଲି ଆମେ ଡାକିଥାଉ, କିନ୍ତୁ ଆମ ହୃଦୟକୁ ଜାଗତିକ ବିଷୟରେ ପୂର୍ଣ୍ଣ କରିଦେଇଥାଉ, କିନ୍ତୁ ଆମେ ଡାକିଥାଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆସ ବୋଲି. And it's not about unbelief. It's not about lack of knowledge. It's not because of lack of faith. It's not because of lack of religion in our lives. It is just that we are all booked up. మన జీవితంలో విశ్వాసం లేక కాదు, దేవుడంటే భక్తి లేక కాదు, విధేయత లేక కాదు, దేవుని గురించి జ్ఞానం లేకపోవడం కాదు. ఒకే ఒక కారణం ఏంటంటే అంతకు ముందే మన మనసును అంతటిని అప్పటికే మనం నింపేసుకుని ఉన్నాం కాబట్టి. ଆମକୁ ବିଶ୍ୱାସ ନାହିଁ ବୋଲି ନାହିଁ, କିନ୍ତୁ ଭକ୍ତି ନାହିଁ ବୋଲି କିଛି ନାହିଁ, କିନ୍ତୁ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଡାକିବା ପୂର୍ବରୁ ଜାଗତିକ ବିଷୟ ଆମ ହୃଦୟରେ ଭର୍ତ୍ତି କରିଦେଇଥାଉ. This is not about evil people keeping God away. This is about people who just don't have time for God. And I want to tell you something. When the devil cannot make you sin in your lives, he makes you busy. ఒకవేళ మనం చూసినట్లయితే వారు చెడ్డవారు కాబట్టి దేవునికి వారు సమయం ఇవ్వట్లేదు, వారు దేవుని పట్ల విశ్వాసం లేదు కాబట్టి వారు దేవునికి సమయం ఇవ్వట్లేదు కాదు, కానీ వారు బిజీ అయిపోయారు. లోక సంబంధమైన విషయాల చేత వారు బిజీ అయిపోయారు. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే సాతానుడు మన చేత పాపం చేయించలేడో మనం దేవుడి దగ్గర రాలేనంత బిజీగా మనల్ని మార్చేస్తాడు. ଆମେ ଭାବିଥାଉ ସେମାନେ ଖରାପ ଲୋକ, ସେଇଥିପାଇଁ ସେମାନେ ଜାଗା ଦେଲେ ନାହିଁ ବୋଲି, କିନ୍ତୁ ତାହା ନୁହେଁ. କିନ୍ତୁ ସେମାନେ ଜାଗତିକ ବିଷୟରେ ବ୍ୟସ୍ତ ହେଇଯାଇଥିବାରୁ ସେମାନେ ଜାଗା ଦେଇପାରିଲେ ନାହିଁ. ଦ୍ୱିତୀୟ ବିଷୟ, ଶୈତାନ ଆମକୁ କି ପ୍ରକାର ନେଇଥାଏ, ମାନେ ଜାଗତିକ ବିଷୟରେ ଏମାନଙ୍କୁ ବ୍ୟସ୍ତ କରିଦେଲେ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ନ ଯାଆନ୍ତୁ ବୋଲି ସେ ଅଟକାଇଥାନ୍ତି. If he can't make you drink, if he can't make you smoke, if he can't make you gamble, if he can't make you lie, he will make you busy. Pastor Garu, I don't smoke, Pastor Garu. Pastor Garu, I don't drink, Pastor Garu. Pastor Garu, I don't gamble, Pastor Garu. But I am
but then why are you not coming to the presence of God? Oh, I have so much work in my office. My boss has given me 10 files, 20 files. I have to prepare this report. I have to prepare that report. చాలా సార్లు మనం అడుగుతూ ఉంటాము, సాతాను మన చేత పాపం చేయించినప్పుడు, సిగరెట్ కాల్పించినప్పుడు, మందు తాగిపించినప్పుడు, జూదం ఆడిపించినప్పుడు, సాతాను మనకు చేసే ఒకే ఒక పని ఏంటంటే మనల్ని బిజీ చేసేస్తాడు. నాయన నువ్వు మందిరానికి ఎందుకు రావట్లేదంటే, పాస్టర్ గారు నాకు రావాలనుంది కానీ మా బాస్ గారు నాకు 10 ఫైల్స్ ఇచ్చారు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది, అందుచేతనే మందిరానికి రాలేకపోతున్నాను అని చెప్పి చేయిస్తూ ఉంటాడు. ଆଉ ଶୈତାନ ଆମକୁ ଅନ୍ୟାନ୍ୟ ବିଷୟରେ ବ୍ୟସ୍ତତା ନ କରେଇ ପାରି ଆମକୁ సరే, సాతానుడు మన చేత పాపం చేయించినప్పుడు ଶୈତାନ ଆମକୁ ଆମ ଦ୍ୱାରା ପାପ ନ କରେଇ ପାରି మనల్ని బిజీ చేసేస్తాడు. ଆମକୁ ବ୍ୟସ୍ତ କରିଦେଇଥାନ୍ତି। ఎంత బిజీ చేసేస్తాడంటే ସେ କେମିତି ବ୍ୟସ୍ତ କରନ୍ତି ମାନେ మనం మందిరానికి రాలేనంత. ଆମେ ମନ୍ଦିରକୁ ନ ଆସିବା ପାଇଁ। పాస్టర్ గారు మందిరానికి ఎందుకు రావట్లేదని అడిగితే, ବାଳକ ଆଜ୍ଞା ମନ୍ଦିରକୁ ତମେ କଣ ପାଇଁ ଆସୁନ ବୋଲି ପଚାରିଲା అయ్యా ସମୟରେ నాకు ఆఫీస్ లో పని ఉంది, ଆଜ୍ଞା ଅଫିସରେ ମୋର କାମ మా ଅଛି, బాస్ గారు నాకు ఆ వర్కప్ చెప్పారు, ଆମ ବସ୍ ମତେ ଏଇ କାମ ଦେଇଅଛନ୍ତି, నేను మందిరానికి దేవుని ఎదుకు రాలేనంత బిజీగా ଆଉ అయిపోయాను. ମନ୍ଦିରକୁ ମୁଁ ନ ଆସିବା ପରି ବ୍ୟସ୍ତ ହେଇଯାଉଛି। We come into the presence of God, and now I'm sure a lot of you are sitting over here and thinking, when is he going to finish the message? There is biryani cooking in the back. I want to go and eat the biryani, or I have kept something, I have to go pick up my child from school, I have to go and do this work and do that work. That is what is going on in your mind. And that thought, you know who is putting it in your mind? It is Satan putting that in your mind, that time is running out. మన ఈ సన్నిధిలో ప్రార్థనలో కూర్చొని ఉంటాము, ଏ ସନ୍ନିଧିରେ ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ବସିଅଛୁ। కూర్చొని ఈ పాస్టర్ గారు మెసేజ్ చెప్పడం ఎప్పుడు ఆపేస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ଏ ବାଳକ ଆଜ୍ଞା କେତେବେଳେ ମେସେଜ ଶେଷ କରିବ ବୋଲି ଆମେ ଜଗିଥାଉ। ఈ వాక్యం అయిపోతే స్కూల్కి వెళ్ళి నా పిల్లల్ని తీసుకొని రావాలి, ବାକ୍ୟ ହେଲା ପରେ ସ୍କୁଲ ଯାଇ ମୋ ପିଲାକୁ ଆଣିବାର ଅଛି। అంతకంటే ముందు వెనకాల బిర్యానీ ఉండుతుంది, ఇంకా చాలా మంచిగా తినాలి, ତା ପୂର୍ବରୁ ପଛରେ ବିରିୟାନୀ ରଖାଯାଇଛି, ଭଲ ଭାବରେ ଖାଇବାର నాకు ଅଛି। వేరొక పని ఉంది, ଆଉ ପୁଣି ଅଲଗା କାମ ଅଛି, నాకు సమయం అయిపోతుంది. ମୋର ସମୟ ହେଇଯାଉଛି। ఈ అన్ని ఆలోచనలు ఎవరు మీ మైండ్ లో పెడతారంటే, ଏଇ ସମସ୍ତ ଆଲୋଚନା କିଏ ତମ ମାଇଣ୍ଡରେ ରଖିବେ ମାନେ సాతానుడు ఎవరు బిజీగా పెట్టడానికి ట్రై చేస్తారు. ଶୈତାନ ଆପଣ ମାନଙ୍କୁ ବ୍ୟସ୍ତ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତି। Our culture is not a hostile culture to Jesus. It has just been so crowded schedules, crowded minds, crowded spirits, and we are so overwhelmed with so many things happening in our lives that we don't have time to kneel down and pray to God. మనం సాతానుడు ఎలా చేసేసాడంటే, మనమేమి దేవునికి వ్యతిరేకమైన ప్రజలమేమి కాదు, ଶୈତାନ ଆମକୁ କି ପ୍ରକାର କରିଦେଇଥାନ୍ତି ମାନେ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ବିପରୀତ ଲୋକ ନୁହଁ, కానీ సాతానుడు ఎంతలాగా మనల్ని బిజీ చేస్తున్నాడంటే, କିନ୍ତୁ ଶୈତାନ ଆମକୁ ଏତେ ବ୍ୟସ୍ତ କରିଦିଅନ୍ତି మన ମାନେ మనసులు నింపేస్తున్నాడు, ଆମ ମନକୁ ପୂର୍ଣ୍ଣ କରିଦିଅନ୍ତି, మన ఆలోచనలు ଆମ నింపేస్తున్నాడు, ଆଲୋଚନାକୁ ପୂର୍ଣ୍ଣ పనుల କରିଦିଅନ୍ତି, చేత బిజీ చేసేస్తున్నాడు. ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ବ୍ୟସ୍ତ କରିଦିଅନ୍ତି। దేవుని సన్నిధికి వచ్చి మోకరించే సమయాన్ని మనకి ఇవ్వట్లేదు. ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ ଆସି ଆଣ୍ଠୁ ପାତିବା ପାଇଁ ସମୟ ସେ ଦିଅନ୍ତି ନାହିଁ। Hallelujah. 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 But I want to tell you, I want to show you some people in the scripture who were busy, but they left all their work and came into the presence of the King of Kings. ఈ రోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్న లేఖనాల్లో నుంచి, ଆଜି ବାକ୍ୟରୁ ଗୋଟିଏ ବିଷୟ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ। వారు చాలా బిజీగా ఉన్నటువంటి ప్రజలైనప్పటికీ ଆଉ ସେମାନେ ବ୍ୟସ୍ତତାର ଲୋକ ହେଲେ ମଧ୍ୟ వారి యొక్క బిజినెస్ ను పక్కన పెట్టి ସେମାନଙ୍କର ବ୍ୟସ୍ତତାକୁ ପାଖରେ ରଖି దేవుని పిలుపుని విన్నప్పుడు ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ୱର ଶୁଣିବା ସମୟରେ రాజాదిరాజును చూడడానికి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ରାଜାମାନଙ୍କ ରାଜାଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ସେ ଦୌଡ଼ି ଆସିଲେ। And these people were nobody else, but these were the shepherds. Do you think that they were just whiling away their time when they were sitting there near the fire when the angel came and told them what she told them? అయితే అక్కడ మనం ఈ ప్రజలు ఎవరు అంటే, బైబిల్లో మనం చూస్తున్న గొర్రెల కాపర్లని చెప్తూ ఉన్నారు. ଏଇ ଲୋକମାନେ କିଏ ମାନେ ଏମାନେ ମେଷପାଳକ ଅଟନ୍ତି। వారి యొక్క అర్ధరాత్రి వేళ వారి యొక్క మందను కాచుకుంటూ మంట కాచుకుంటూ ఉండగా, ସେ ରାତ୍ରି ସମୟରେ ସେମାନଙ୍କର ପଲମାନଙ୍କୁ ଜଗି ନିଆଁ ପୋଉଥିବା ସମୟରେ వారి సమయాన్ని ఖాళీగా గడుపుతున్న సమయం ఏమి కాదు అది. ସେମାନଙ୍କର ସମୟକୁ ଖାଲିରେ ରଖିଥିବା ସମୟ ନୁହଁ। అర్ధరాత్రులు గొర్రెలను కాపలా కాస్తూ ସେ ఉన్నారు. ରାତି ସମୟରେ ମେଷମାନଙ୍କୁ ఆ ଚରଉଥିଲେ। సమయంలో దేవుని దూత వచ్చి వారికి వర్తమానం
వర్తమానం ସେ తెలియజేసింది. ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତ ଆସି ତାଙ୍କୁ ସୁସମାଚାର The କରୁଅଛନ୍ତି. time when the angel came and spoke to the shepherds, it was not a free time for the shepherds. It was actually when you read about the shepherds, about shepherding, the midnight time is the busiest time. The night shift is the busiest shift for any shepherd. రాత్రికాల సమయంలో వారు గొర్రెలను మేపుతున్న సమయంలో ରାତ୍ରି ସମୟରେ ସେମାନେ ମେଷଙ୍କୁ ଜଗିଥିବା ସମୟରେ దేవుని దూత వారి యొద్దకు వర్తమానం తెలియజేసింది. ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତ ଆସି ତାଙ୍କୁ କହୁଛନ୍ତି, దేవుని దూత వర్తమానం చెప్పిన ఆ సమయం ఏదైతే ఉందో ଯୋଉ ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତ ସେମାନଙ୍କୁ ଜଣେଇଲେ అది వారు ఖాళీగా కూర్చున్న సమయం కాదు. ସେ ସମୟରେ ସେମାନେ ଖାଲିରେ ବସିଥିବା ସମୟ ନୁହଁ, వారు అర్ధరాత్రి వేళ వారు గొర్రెలను కాపలా కాస్తూ ఉన్నారు. ସେମାନେ ଅଧରାତି ସମୟରେ ମେଷ ଗୁଡାକ ଜଗୁଅଛନ୍ତି। గొర్రెల కాపర్లు కనుక అడిగితే గొర్రెలను రాత్రి వేళ కాయడం అనేది ଯଦି ମେଷ ପାଳକ ମାନଙ୍କୁ ଯଦି ଆମେ ପଚାରିବା ମେଷ ଜଗିବାର ବିଷୟରେ, అది చాలా కష్టతరమైనటువంటి పని. ସେ ସମୟ ବହୁତ କଷ୍ଟର ସମୟଟେ। They had to keep count of their sheep. They had to keep an eye out for all the enemies who were lurking to kill the sheep and take them away. And they had to, in the night time, you couldn't see a far distance. So they had to be alert when all of this is happening. నిజానికి ఆ యొక్క రాత్రికాల సమయంలో వారు తమ మందలను కాచుకుంటూ ఉండాలి. ବିଶେଷ ଭାବେ ସେ ସମୟରେ ସେମାନଙ୍କର ମେଷ ମାନଙ୍କୁ ଜଗିବାର ଅଛି। ఆ రాత్రికాల సమయంలో ఎన్ని గొర్రెలు తప్పిపోయి ఎన్ని గొర్రెలు నుంచి లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ସେ ରାତି ସମୟରେ କୌଣସି ମେଷ ଚାଲିଗଲା କି ସବୁ ବିଷୟରେ ଗଣନା ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ କରିବାର ଅଛି। ఏ పక్క నుంచి ఏ సింహం దాడి చేస్తుందో ఏ తోడలు వచ్చి పట్టుకెళ్ళిపోతుందో అని చెప్పి కాపలా కాసుకుంటూ ఉండాలి. ସେ ଜାଗାରେ କୌଣସି ଶତ୍ରୁ ଆସି ଆଟାକ୍ କରିବ ସେ ବିଷୟରେ ମଧ୍ୟ ଜାଗ୍ରତ ଭାବେ ରହିବାର ଅଛି। రాత్రి సమయంలో గొర్రెలను కాయడం అనేది అంత సులువైన పని ఏమీ కాదు. ରାତ୍ରି ସମୟରେ ମେଷ ଜଗିବାର ଏତେ ସହଜ ବିଷୟ అది ନୁହଁ, చాలా బిజీ టైం. ତାହା ଏକ ବ୍ୟସ୍ତତା ସମୟଟେ। But I want to tell you something here today. ఇక్కడ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ଆଜି ଗୋଟେ ବିଷୟ ଆପଣମାନଙ୍କୁ କହିବାକୁ When ଚାହୁଁଛି। heaven spoke to them, పరలోకము వారితో మాట్లాడినప్పుడు ଆଉ ସ୍ୱର୍ଗ ତାଙ୍କ ସହିତ when କଥା ହେବା the ସମୟରେ angels came and spoke to them, ఆ దేవుడు దూత వచ్చి వారితో మాట్లాడినప్పుడు Scripture tells us దేవు- ଦୂତ ଆସି ସେମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ସମୟରେ లేఖనం మనకు చెబుతూ ఉంది ବାକ୍ୟ କହୁଅଛି that they came with haste. వారు త్వరపడి వచ్చినట్లుగా మనం చూస్తూ They ఉన్నాం. came with haste. వారు త్వరపడి వచ్చినట్లుగా చూస్తూ ସେମାନେ ఉన్నాం. ବ୍ୟସ୍ତତାର ସହିତ ଆସିଲେ ବୋଲି ଦେଖୁଅଛୁ। The difference was not busyness. ఆ యొక్క తేడా ఏంటంటే బిజీగా ఉండడం తేడా కాదు. ତାହା ବ୍ୟସ୍ତତା ମାନେ ସେ ପ୍ରକାର ଆମେ ଜାଗତିକ ଭାବେ ବ୍ୟସ୍ତତା ତାହା ନୁହଁ। They were busy and Bethlehem was also busy. బెత్లెహేము బిజీగానే ఉంది, గొర్రెల కాపర్లు బిజీగానే ఉన్నారు. ମେଷପାଳକ ମାନେ ବ୍ୟସ୍ତ ଅଛନ୍ତି, ବେଥଲେହେମ ମଧ୍ୟ ବ୍ୟସ୍ତ ଅଛି। But it was the response which they gave. వారు ఇచ్చినటువంటి స్పందన అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ସେ ମେଷପାଳକ ମାନଙ୍କର ସ୍ପନ୍ଦନକୁ ତାହା ଏକ ପ୍ରମୁଖ ବିଷୟ ଅଟେ। Bethlehem responded saying, I am full. బెత్లెహేము చెప్పింది నేను అంతా నిండిపోయానని చెప్పింది. ବେଥଲେହେମ କହୁଅଛି ମୁଁ ଭର୍ତ୍ତି ହେଇଯାଉଛି। And the shepherd said, we are coming now. అయితే గొర్రెల కాపర్లు చెప్పారు మేము ఇప్పుడే వస్తామని କିନ୍ତୁ చెప్పారు. ମେଷପାଳକ ମାନେ କହୁଛନ୍ତି ଆମେ ଏବେ ଆସୁଅଛୁ। The shepherds did not make any excuses. ఆ యొక్క గొర్రెల కాపరు ఎలాంటి సాకులు చెప్పలేదు. ସେ ମେଷପାଳକ ମାନେ କୌଣସି ବାହାନା କରିନାହାନ୍ତି। They made time to go and see the King of Kings. వారు రాజును చూడడానికి వారి సమయం అంతటిని వారు ఇచ్చారు. ସେମାନେ ରାଜା ମାନଙ୍କ ରାଜାଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ପ୍ରତ୍ୟେକ ସେମାନଙ୍କର ସମୟ ଦେଇଦେଲେ। They didn't say we are going to come later. వారు మేము తర్వాత వస్తామని చెప్పలేదు. ସେମାନେ ଆମେ ପରେ ଆସିବୁ ବୋଲି But କହିନାହାନ୍ତି। they said we are coming right వారు now. చెప్పారు మేము ఇప్పుడే వస్తామని ସେମାନେ చెప్పారు. କହିଲେ ଏବେ ଆମେ ଆସୁଅଛୁ। Hallelujah. Hallelujah. And your pastor says that we are going to have a church service at 10 o'clock. ఓ పాస్టర్ గారు మనతో 10 గంటలకి ఆరాధన ఉందని చెప్పినప్పుడు ପାଳକ ଆଜ୍ଞା କୁହନ୍ତି 10ଟାରେ ଆରାଧନା ଅଛି ବୋଲି କହିବା ସମୟରେ We turn up at 11:30. మనం 11 గంటలకు వస్తూ ఉంటాం. ଆମେ 11ଟା ସମୟରେ ଆସିଥାଉ। We say we'll go later. మనం తర్వాత వెళ్తామని చెప్తూ ఉంటాం. ଆମେ ପରେ ଯିବା ବୋଲି କହିଥାଉ। What will happen in the first half hour? Nothing will happen. Nobody will be there. ఆ మొదటి అరగంట ఏం జరుగుతుంది, ఎవరు రారు కదా, ఏమి జరగదు అని అనుకుంటుంటాం. ପ୍ରଥମ ଅଧଘଣ୍ଟା କଣ ହେବ କେହି ବି ଆସିବେନି ବୋଲି ଆମେ କହିଥାଉ। When Christmas arrives, క్రిస్మస్ రాగానే କ୍ରିସମାସ ଆସୁ ଆସୁ we'll put the lights on our house. మన ఇంటి పైన మొత్తం లైట్లు వేసుకోవాలి. ଆମ ଘର ଚାରିପାଖେ ଲାଇଟ୍ ଦେଇଥାଉ। We'll paint the entire house. మన ఇల్లంతా సున్నాలు వేసుకోవాలి. ଘର ପ୍ରତ୍ୟେକ ଜାଗାରେ ଆମେ ଚୂନ We'll ଦେଇଥାଉ। clean the entire house inside out. మనం బయట లోపల ఇల్లంతా శుభ్రం చేయాలి. ଘର ବାହାରେ ଭିତରେ ଆମେ ସବୁ ପରିଷ୍କାର କରିଥାଉ। But inside your heart, కానీ
కానీ మీ యొక్క హృదయం లోపల କିନ୍ତୁ ଆମ ହୃଦୟ ଭିତରେ in your life, మీ జీవితంలో ଆପଣଙ୍କ ଜୀବନରେ you don't have time for Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి సమయం లేదు. ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସମୟ ନାହିଁ. Everything that we do, మనం చేసే ప్రతి పని కూడా ଆମେ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ କାମ we try to do it for show, to show to people that we మనం are doing so అంతా much. కూడా ప్రజల ముందు షో చూపించుకోవడానికి చేస్తా ఉంటాము. ଆମେ ଯାହା ଯାହା କରୁଅଛୁ ସବୁ ଲୋକ ଦେଖାଣିଆ ପାଇଁ କରୁଅଛୁ. And God only reveals himself to people who are willing to sacrifice their time and come into his midst. దేవుడు తన ప్రత్యక్షతని ఎవరికి అనుగ్రహిస్తారంటే ఎవరైతే తనకి సమయాన్ని బలిగా అర్పించి అర్పణగా ఇవ్వడానికి ఇష్టపడతారో అలాంటి వారికే దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు. ପରମେଶ୍ୱର ତାଙ୍କର ମୁଖ୍ୟ ବିଷୟ କାହାକୁ ଦିଅନ୍ତି ମାନେ ଯୋଉମାନେ କି ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ସମୟ ବିତେଇବା ପାଇଁ ତାଙ୍କର ସମୟକୁ ବଳି ଭାବେ ଦିଅନ୍ତି ତାଙ୍କୁ ସେ ସମୟ ଦେବେ. God doesn't reveal himself to the most available people. He reveals himself to the most willing people. దేవుడు ఎవరైతే లభ్యముగా ఉన్నారో వారికి కనిపించడు కానీ ఎవరైతే ఆయన పట్ల ఇష్టంగా ఉన్నారో వారికి తనను తను ప్రత్యక్షపరుచుకుంటారు. ପରମେଶ୍ୱର ଯୋଉମାନେ ବ୍ୟସ୍ତ ଅଛନ୍ତି ତାଙ୍କୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସମୟ ଦିଅନ୍ତି ନାହିଁ କିନ୍ତୁ ଯୋଉମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ରହିବା ପାଇଁ ଚାହାନ୍ତି ସେମାନଙ୍କୁ ସେ ସମୟ ଦିଅନ୍ତି. And I want to ask you a question today. ఈ రోజు ఒక ప్రశ్న మిమ్మల్ని ଆଜି అడగాలనుకుంటున్నాను. ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିବା ପାଇଁ ଚାହୁଁଅଛି. Are you willing? మీరు ఇష్టపూర్వకంగా ఉన్నారా? ତମେ ଇଚ୍ଛାର ସହିତ ଅଛନ୍ତି କି? Will you make room? మీరు దేవునికి ఒక గదిని సిద్ధం చేస్తారా? ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଗୋଟିଏ ରୁମ୍ ଆପଣ ମାନେ ପ୍ରସ୍ତୁତ କରିବେ କି? Or are you all booked up? లేదంటే మీరు కూడా అంతా నేను నిండిపోయాను బుక్ అయిపోయానని చెప్తారా? ନାହିଁ ତ ଆପଣ ମାନେ ସମସ୍ତେ କହିବେ କି ଆମେ ଭର୍ତ୍ତି ହେଇଯାଇଅଛୁ. We keep waiting for the most opportune moment in our life. We say, God, not right now. Now I am doing something. Now I am cooking my food. Now I am cleaning my house. We make all different types of excuses. మన జీవితంలో చాలా సార్లు సరైన సమయం వచ్చినప్పుడు మనం చేద్దాంలే ప్రభా ఇప్పుడు నేను వంట చేస్తున్నాను ప్రభా నేను ఇప్పుడు బట్టలు తుక్కుంటున్నాను ప్రభా ఈ పని చేస్తున్నాను సమయం వచ్చినప్పుడు నేను నీకు ఎదురుకు వస్తానని అని చెప్తూ ଆମେ ఉంటాను. ଅନେକ ସମୟ ଆମେ କହିଥାଉ କି ପ୍ରଭୁ ଏ ସମୟରେ ମୁଁ ଏହା କରୁଛି ତାହା କରୁଛି ଅଲଗା ସମୟରେ ମୁଁ ଆପଣଙ୍କୁ ସମୟ ଦେବି ବୋଲି ଆମେ କହିଥାଉ. But God says that I am not waiting for you to organize your life. If you come to me, I will organize your life. హల్లెలూయా. దేవుడు అంటారు మీరు నా దగ్గరికి అంతా సర్దుకొని రావాల్సినంత సమయం వరకు నేను ఎదురు చూడను. మీరు నా దగ్గరకు వస్తే నేనే మీ జీవితం అంతటినీ మారుస్తానని ଆଉ చెప్తున్నారు. ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ଆପଣ ମାନେ ସଜାଡିକି ମୋ ନିକଟକୁ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଅପେକ୍ଷା କରିବି ନାହିଁ କିନ୍ତୁ ତମେ ମୋ ନିକଟକୁ ଆସିଲେ ମୁଁ ତମକୁ ସଜାଡିବି. God, I don't have clarity in my head. I'm not very clear about all of this. I am waiting for that clarity. God says, I am not waiting for you to get clarity. If you come to me, I will give you clarity. ప్రభా నా జీవితంలో ఇంకా స్పష్టత లేదు ప్రభా ఇంకా అవన్నీ నేను పూర్తి చేసుకుని వస్తాను ప్రభా అని మనం అంటూ ఉంటాము. ଆମେ କହିଥାଉ ପ୍ରଭୁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ହେଇନାହିଁ ମୁଁ ସବୁ ସଜାଡିଲା ପରେ ଆସିବି ବୋଲି ଆମେ କହିଥାଉ. దేవుడు ఈరోజు మీతో చెప్తున్న విషయం କିନ୍ତୁ ఏంటంటే ପରମେଶ୍ୱର ଆପଣ ମାନଙ୍କୁ କଣ କହୁଛନ୍ତି? మీరు నా దగ్గరకు వస్తే ଆପଣ ଯଦି ମୋ ନିକଟକୁ మీ ଆସିବେ జీవితానికి తగిన స్పష్టత ఉద్దేశం నేను ఇస్తానని చెప్తున్నాను. ଆପଣଙ୍କୁ ଯାହା ଦରକାର ତାହା ମୁଁ ଦେବି ବୋଲି ସେ If କହୁଛନ୍ତି. you come to me, మీరు నా దగ్గరకు వస్తే ତମେ ଯଦି ମୋ ନିକଟକୁ I will ଆସିବ give you hope. మీకు నిరీక్షణ అంటే నేను ତମକୁ ఇస్తాను. ମୁଁ ଭରସା If ଦେବି. you come to me, మీరు నా దగ్గరకు వస్తే ତମେ ମୋ ନିକଟକୁ I will ଆସିଲେ give you peace. మీ జీవితంలో శాంతిని ମୁଁ అనుగ్రహిస్తాను. ତମକୁ ଶାନ୍ତି If you ଦେବି. come to me, మీరు నా దగ్గరకు వస్తే ତମେ ମୋ నిକଟକୁ I will ଆସିଲେ give you grace. మీకు తన కృపనిస్తానంటూ ତମକୁ ఉన్నాడు. ମୁଁ ଆଶୀର୍ବାଦ ଦେବି. The shepherds didn't reorganize their lives. అవాసక గొర్రెల కాపరులు అక్కడ ఉన్న జీవితం అంతటిని వారు సర్దుకోలేదు. ମେଷପାଳକ ମାନେ ସେମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ସଜାଡି They ନାହାନ୍ତି. responded to the voice of God. ఆ యొక్క దేవుని యొక్క స్వరానికి వారు వెంటనే స్పందించారు. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ସ୍ୱରକୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେମାନେ ସ୍ପନ୍ଦନ କଲେ. And it is the same Savior, it is the same God who we know today. అక్కడ ఏ దేవుడైతే ఉన్నాడో ଯୋଉ ପରମେଶ୍ୱର ସେ ସମୟରେ ଥିଲେ అప్పుడు గొర్రెల కాపరులు ఏ దేవుణ్ణి ఆరాధించారు ଯୋଉ ସମୟରେ ମେଷପାଳକ ମାନେ ଯୋଉ ପରମେଶ୍ୱର అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ସେଇ ପରମେଶ୍ୱର ଆଜି ମଧ୍ୟ అదే ଅଛନ୍ତି. దేవుడు మాకు పిలుస్తూ ఉన్నాడు. ସେଇ ପରମେଶ୍ୱର ଆମକୁ ଡାକୁଅଛନ୍ତି. Bethlehem said no room. బెత్లెహేము చెప్పింది నా దగ్గర ఎంత మాత్రం స్థలం లేదని. ବେଥଲେହେମ୍ କହୁଛି ମୋ କୌଣସି ପ୍ରକାର ଜାଗା ନାହିଁ. But the shepherds showed no hesitation. ఆ యొక్క గొర్రెల కాపరులు ఎంత మాత్రం వారు సందేహపడలేదు. କିନ୍ତୁ ମେଷପାଳକ ମାନେ କୌଣସି ପ୍ରକାର ସନ୍ଦେହ
ହେଲେ ନାହିଁ। Jesus is still today being born into busy lives. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే బిజీగా ఉన్నారో అలాంటి జీవితాలను పుట్టాలనుకుంటున్నారు. ଆଜି ମଧ୍ୟ ପରମେଶ୍ୱର ଯୋଉମାନେ ବ୍ୟସ୍ତରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ହୃଦୟରେ ପରମେଶ୍ୱର ଜନ୍ମ ନେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। We've been thinking, we've been hearing about his second coming, and we're saying that Jesus is coming, and all of us, we have a question: is he coming? When is he coming? How is he coming? That is not the question we have to dwell on. మనం జీవితాల్లో చాలా సార్లు ప్రభు రెండోసారి వస్తున్నారు అని వింటూ ఉంటున్నాము. ଆମେ ଆମ ଜୀବନରେ ଅନେକ ଥର ଶୁଣିଥାଉ ପରମେଶ୍ୱର ଦ୍ୱିତୀୟ ଆଗମନ କରୁଅଛନ୍ତି ବୋଲି। మనలో వచ్చే ప్రశ్న ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ రీతిగా వస్తాడనే ఆలోచనలు ఉంటాయి. ଆମ ମଧ୍ୟରେ ପ୍ରଶ୍ନ ଥାଇପାରେ ସେ କେଉଁ ସମୟରେ ଆସିବେ, କେଉଁ ପ୍ରକାର ଆସିବେ ବୋଲି ଆମେ ଆଲୋଚନା କରିଥାଉ। The question should be that when he comes back, am I going to be free, or am I going to be all booked up? ఇక ప్రశ్న ఉన్నదంట, ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ଏଠାରେ କଣ ସେଇ ପ୍ରଶ୍ନ ମାନେ ఆయన తిరిగి వచ్చినప్పుడు ସେ ପୁଣି ଥରେ ଆସିବା ସମୟରେ ఆయన ఎప్పుడు వస్తాడా, ఎలాగొస్తాడా అవన్నీ అనవసరం. ସେ କି ପ୍ରକାର ଆସିବେ, କେବେ ଆସିବେ ତାହା ସବୁ ଛାଡି ଦିଅନ୍ତୁ। ఆయన తిరిగి వచ్చినప్పుడు ସେ ପୁଣି ଥରେ ଆସିବା ସମୟରେ ఈ హృదయంలో ఖాళీ స్థలం ఉందా లేదా, ତମ ହୃଦୟକୁ ଖାଲି ସ୍ଥାନ ରଖିଛ କି ନାହିଁ? లేదని అంతా నిండిపోయినని అంటావా? ନାଇଁ ତାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇଯାଇଛି ବୋଲି You କହୁଛନ୍ତି don't ଆପଣ need ମାନେ। more time in your life. You just need more space. You just need to surrender yourself into his presence. You just have to go down on your knees and say, Lord, I surrender my life into your hand. You cannot manufacture time, but you need to make space in your మీ life. జీవితంలో దేవుని కొరకు మీరు ఏదో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు కానీ ଆପଣଙ୍କ ଜୀବନରେ କୌଣସି ଏକ ପରମେଶ୍ୱରକୁ ସମୟ ଦେବାକୁ ନାହିଁ, କିନ୍ତୁ మీ జీవితంలో కావాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే దేవునికి మీరు కొంచెం స్థలము మీ హృదయంలో ఇవ్వాలి. ଗୋଟିଏ ବିଷୟ କଣ ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ ତମ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେବାର ଅଛି। ఎందుకంటే దేవుడే సమయాన్ని సృష్టించారు. କାହିଁକି ନା ସମୟକୁ ପରମେଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। ఆ యొక్క సమయాన్ని దేవుడే మీరు స్థలాన్ని ఇస్తే దేవుడు మీకు సమయాన్ని ఇస్తాడు. ଆଉ ଯଦି ପରମେଶ୍ୱରଙ୍କୁ ସ୍ଥାନ ଦେବ ତାହେଲେ ପରମେଶ୍ୱର ତମକୁ ସମୟ ଦେବେ। Today has to be a spiritual house cleaning of your hearts. When you come, you go into room to room and you say that my anger, I'm going to throw it out. My jealousy, I'm going to throw it out. My ego, I'm going to clean my heart of all the evil things which are hiding in and not giving me space for my Savior and my King of Kings. ఈ రోజు మనం చేసిన ఒకే ఒక పని ఏంటంటే మనకు భౌతిక సమయ గృహాలను శుభ్రం చేసుకోవడం కాదు కానీ ଆଜି ଆମେ କରିବା କାମ କଣ ମାନେ ଆମେ ଭୌତିକ ଗୃହକୁ ସଫା କରିବା ତାହା ନୁହେଁ, କିନ୍ତୁ ప్రభు సన్నిధిలో మోకరించి మన జీవితాలను సమర్పించుకొని ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଆଣ୍ଠୁପାତି ଆମ ଜୀବନକୁ ସମର୍ପଣ କରି నా ఆత్మీయ గృహాన్ని శుభ్రం చేసుకుంటాను ప్రభు. ଆତ୍ମିକ ଗୃହକୁ ମୁଁ క్లీన్ ଆତ୍ମିକ ଗୃହକୁ ମୁଁ ସଜାଡ଼ିବି ପ୍ରଭୁ। ఇక నాలో కోపం అంతటి పక్కన పడేస్తున్నాను, ମୋ ଭିତରେ ଥିବା ରାଗକୁ ସବୁ ମୁଁ ଦୂର କରୁଅଛି, నాలో ద్వేషం అంతటి పక్కన పడేస్తున్నాను, ମୋ ଭିତରେ ଥିବା క్రోధକୁ దూର କରୁଅଛି, నాలో అసూయనంతటి పక్కన పడేస్తున్నాను. ମୁଁ ଯାହାକୁ ରାଗୁଅଛି ସବୁ ବିଷୟ ଦୂର କରୁଅଛି। ఈ రోజు మన భౌతిక గృహాలను కాదు ఆత్మీయ గృహాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ଆଜି ଆମେ ଆମ ଜାଗତିକ ଗୃହ ନୁହଁ, କିନ୍ତୁ ଆତ୍ମିକ ଗୃହକୁ ଆମେ ସଜାଡ଼ିବାର ଅଛି। And once it's out of my life, it is out of my life. I am not carrying it again. I'm not going to pick it up again. I'm not going to allow it to come back in my life. Once I have cleaned my heart and made space for Jesus, my heart is going to be full of the word of the Lord. ఒక్కసారి నా హృదయాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ଥରେ ଆମ ହୃଦୟକୁ ସଫା କଲା ପରେ నేను వదిలేసిన దాన్ని మరలా నేను తిరిగి తెచ్చుకోను. ଯାହା ଆମେ ଛାଡି ଦେଇଛୁ ତାହାକୁ ଆମେ ପୁଣି ନେବା ନାହିଁ, నేను మరలా ఆ పూర్వ స్థితిలో నేను మరలా వెళ్ళిపోను. ପୁଣି ଥରେ ସେ ପୂର୍ବ ସ୍ଥିତିକୁ ଆମେ ଯିବୁ ନାହିଁ। నా హృదయాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ଆମ ହୃଦୟକୁ ସଫା କଲା ପରେ ఒక్క మాట చెప్పగలుగుతాము, ଆମେ ଗୋଟିଏ ବିଷୟ କହିପାରିବା, నా హృదయం అంతా ఖాళీగా ఉంది, ଆଜି ମୋ ହୃଦୟ ପୁରା ଖାଲି నా హృదయంలో ହୋଇଯାଇଛି। దేవుని వాక్యానికి తప్పిక మరొక దేనికి స్థలము లేదు. ମୋ హృଦୟରେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଛଡା ଆଉ କୌଣସି ବିଷୟକୁ ସ୍ଥାନ ନାହିଁ। I'm going to close. నేను ముగించబోతున్నాను. ମୁଁ ଶେଷ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି। On that day, ఆ రోజు ସେଇଦିନ they said that there was no room at the inn. వారు ఆ సత్రములో స్థలము లేదని వారు ସେଇ చెప్పారు. ନଗରରେ ସ୍ଥାନ ନାହିଁ ବୋଲି ସେମାନେ କହିଲେ। Everything was full. అన్ని కూడా నిండిపోయినాయని ସବୁ చెప్పారు. ଭର୍ତ୍ତି ହେଇଯାଇଅଛି। But they did not realize అయితే వారు గమనించాలని విషయం ఏంటంటే ସେମାନେ ଯାହାକି ମନେ
ପକେଇ ପାରିଲେ ନାହିଁ କଣ that ମାନେ heaven was empty. ఆ యొక్క పరలోకము కూడా ఖాళీగా ఉంది. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ମଧ୍ୟ ଖାଲି The ହେଇଯାଏ God of creation ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ପରମେଶ୍ୱର left his glory ఆయన తన మహిమను విడిచిపెట్టాడు. ତାଙ୍କର ମହିମାକୁ ସେ ଛାଡି ଅଛନ୍ତି and he came into our midst. ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ସେ ପୁଣି ଥରେ ଆମ ନିକଟକୁ ଆସିଲେ And he became Emmanuel. ఆయన మన దగ్గరికి వచ్చి మనతో పాటు ఉండే దేవుడుగా ఇమ్మానుయేలుగా ఆయన ସେ ଆମ మారిపోయాడు. ନିକଟକୁ ଆସି ଆମ ସହିତ ରହିବା ପରମେଶ୍ୱର ଇମାନୁଏଲ ଭାବେ ପରିବର୍ତ୍ତନ ହେଲେ Even God knew that if he had to save mankind, he had to vacate something. దేవునికి కూడా తెలిసిన విషయం ఏంటంటే ପରମେଶ୍ୱର ବି ଜାଣିବା ବିଷୟ କଣ ମାନେ ఈ యొక్క మానవాళిని రక్షించాలంటే ఆయన కూడా ఒక స్థలాన్ని విడిచిపెట్టాలని ఆయనకు తెలుసు. ଏଇ ଲୋକମାନଙ୍କୁ ଯଦି ରକ୍ଷା କରିବାର ଅଛି ମାନେ ସେ ମଧ୍ୟ ଗୋଟେ ଜାଗା ଛାଡିବା ପାଇଁ ହେବ ବୋଲି ଜାଣନ୍ତି ସେ For God so loved the world దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ଜଗତକୁ ପରମେଶ୍ୱର କେତେ ଯେ ପ୍ରେମ କଲେ that he sent his only begotten son. తన ఏకైక కుమారుని మన కొరకు పంపాడు. ସେ ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରଙ୍କୁ ଆମ ନିମନ୍ତେ ସେ ପଠେଇଲେ Today I want to ask you a question. ఈ రోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ଆଜି ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରିବା ପାଇଁ ଚାହେଁ What are you willing to leave behind for your life to turn around? ఈ రోజు మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ జీవితం వెనకాల దేన్ని మీరు వదలాలనుకుంటున్నారు? ଆଜି ତୁମ ଜୀବନ ବଦଳାଇବା ପାଇଁ ତୁମ ଜୀବନର ପଛରେ କଣ ରଖିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି Is there something that you want to surrender into the presence of God today? ఈ రోజు మీ జీవితాలని మీరు సమర్పించుకున్న దేవుని సన్నిధిలో ఏదైనా విషయం ఉందా మీ జీవితంలో? ଆପଣଙ୍କ ଜୀବନରେ କୌଣସି ବିଷୟ ଅଛି କି ପରମେଶ୍ୱରଙ୍କୁ ସମର୍ପଣ କରିବା ବିଷୟ Every head bowed, every eye closed. ప్రతి ఒక్కరిని తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. ସମସ୍ତେ ମସ୍ତକ ନତ କରିବା ଆଖି ବନ୍ଦ କରିବା And let's pray to God. మనం అందరం కలిసి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ଆମେ ସମସ୍ତେ ମିଶି ପ୍ରାର୍ଥନା କରିବା Whatever you want to surrender into his presence today. ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో దేనిని మీరు సమర్పించాలనుకుంటూ ఉన్నారు? ଆଜି ଦିନରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ କଣ ତମେ ସମର୍ପଣ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି Speak it out and tell him that, Lord, I lay it down here on the altar. అయ్యా మీరు నేను దీనిని ఈ బలిపీఠం మీద వదిలేద్దాం అనుకున్నానని చెప్పి మీ నోరు తెరిచి మీ స్వరం విప్పి చెప్పండి. ଆଜି ଦିନରେ ଆପଣମାନେ କୁହନ୍ତୁ ଏଇ ଯୋଗ୍ୟ ବେଦୀରେ ମୁଁ ଏହା ଛାଡୁଅଛି ବୋଲି କୁହନ୍ତୁ Stop looking at what's happening around with you. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవన్నీ చూడడం మానేయండి. ଆଖପାଖରେ କଣ ଘଟୁଅଛି ତାହା ଦେଖିବା ବନ୍ଦ କରନ୍ତୁ Just focus on what you're going to surrender today. ఈ రోజు దేవుని సన్నిధిలో మీరు దేన్ని సమర్పించబోతున్నారో దాన్ని ଆଜି ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ କଣ ସମର୍ପଣ କରିବେ କଣ ବଦଳାଇବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି ତାହା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ରଖନ୍ତୁ When Jesus comes knocking on the door, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి హృదయమైన తలుపును తడుతూ ఉన్నప్పుడు ପରମେଶ୍ୱର ଆସି ତମ ହୃଦୟର କବାଟକୁ ଖଟଖଟ କରୁଥିବା ସମୟରେ are you going to tell him that there is no room? ఆయనకి నా గదిలో స్థలము లేదు అని చెబుతావా? ତାଙ୍କୁ କହିବା କି ମୋ ହୃଦୟରେ ସ୍ଥାନ ନାହିଁ ବୋଲି କହିବା କି Or are you going to surrender and vacate some things in your life to make room for him? లేదంటే దేవుని కొరకు ఆ గదిని ఇవ్వడానికి మీ హృదయంలో ఉన్న దాన్ని ఏదైతే మీరు బయటకు తీసేస్తారో అప్పుడు దేవునికి సమయం వస్తుంది. ఆ మాట చెప్తారా మీరు? ନାହିଁ ତ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସୁଯୋଗ ଦେବା ପାଇଁ ତମ ହୃଦୟକୁ ଡାକିବା ପାଇଁ ଯାହା ହୃଦୟ ଅଛି ତାହା ସବୁ କଣ ତମେ ବାହାରକୁ ଆଣିବ କି Everybody cry out to the Lord. ఈ ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ఎలుగెత్తండి, మొరపెట్టండి, ప్రార్థన చేద్దాం. అయ్యా ଆଜି ଆମେ ସମସ୍ତେ ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ କ୍ରନ୍ଦନ କରିବା ତାଙ୍କୁ ଡାକିବା ନତମସ୍ତକ ହେବା అయ్యా ఇప్పటి వరకు మన హృదయాన్ని లోక సంబంధ విషయాలతో నింపివేసుకున్నాను తండ్రి. ପ୍ରଭୁ ଆଜି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଏ ଜାଗତିକ ବିଷୟ ମୁଁ ଭର୍ତ୍ତି କରିଦେଇଅଛି అయ్యా నువ్వు అనేక సార్లు పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా ଅନେକ ସମୟରେ ତମେ ଡାକୁଥିଲେ ମଧ୍ୟ నేను కూడా బెత్లెహేము వల్ల నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తూ ఉన్నాను. ମୁଁ ମଧ୍ୟ ବେତଲିମ୍ ପରେ ମୁଁ ବ୍ୟସ୍ତ ହେଉଛି ବୋଲି କହୁଥିଲି అయ్యా ఈ దినమే ప్రభు నేను ఒక గొర్రె కాపరి వలె మారాలనుకుంటున్నాను తండ్రి. କିନ୍ତୁ ଆଜି ପ୍ରଭୁ ମୁଁ ଗୋଟିଏ ମେଷ ପାଳକ ଭଳି ପରିବର୍ତ୍ତିତ ହେବା ପାଇଁ ଚାହୁଁଅଛି నా జీవితంలో ప్రతి బిజినెస్ ను వదిలిపెట్టి ପ୍ରଭୁ ମୋ ଜୀବନର ପ୍ରତ୍ୟେକ ବସ୍ତୁତାକୁ ଦୂର କରି అయ్యా తండ్రి ఇప్పుడే నీకు పరిగెత్తుకొని వస్తానయ్యా. ପ୍ରଭୁ ଆଜି ମୁଁ ତୁମ ନିକଟକୁ ଦୌଡ଼ି ଆସୁଅଛି అయ్యా ఇక నా జీవితంలో నీకు తప్ప ఇంకెవరికి స్థానము లేదయ్యా. ପ୍ରଭୁ ଆଜି ମୋ ହୃଦୟରେ ତୁମ ଛଡା ଆଉ କାହାକୁ ସ୍ଥାନ ନାହିଁ అదే ఇంకెన్నడూ ప్రభు ఈ లోక విషయాలతో నా మనసు నింపుకోరు తండ్రి. ପ୍ରଭୁ ଆଉ କେବେ ବି ଏ ଜାଗତିକ ବିଷୟକୁ ମୋ ମନରେ ଭର୍ତ୍ତି କରିବି ନାହିଁ అయ్యా నీ సన్నిధికి రావడానికి అనేక సార్లు సాకులు చెప్పానయ్యా. ପ୍ରଭు ଅନେକ ଥର ତୁମ ସାନ୍ନିଧ୍ୟକୁ ଆସିବା ପାଇଁ ବାହାନା କରିଥିବି అయ్యా ఇక్కడి నుంచి ఎలాంటి సాకులు చెప్పను గాని ଆଉ కୌଣସି ପ୍ରକାର ବାହାନା କରିବି ନାହିଁ କିନ୍ତୁ అయ్యా నా జీవితం ఇప్పుడే నీ పాద సన్నిధిలో సమర్పించుకున్నాను. ପ୍ରଭୁ ଆସି ମୋ ଜୀବନକୁ ତୁମ ପାଦ ସାନ୍ନିଧ୍ୟରେ అయ్యా నన్ను శుద్ధి చేయండి అయ్యా. ପ୍ରଭు ତୁମେ
నన్ను శుద్ధి చేయండి అయ్యా. प्रभु मते शुद्धि करी दियो అయ్యా నీ రక్తం చేత కడగండి అయ్యా. प्रभु तुम्हें रक्त द्वारा मते धोई అయ్యా నా दियो హృదయంలోకి రండి అయ్యా. मेरे हृदय को तुम्हें आसो ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుతాం. राज्य को मुख खोलिबा అయ్యా నా హృదయంలోకి రండి తండ్రి. प्रभु मेरे हृदय को आसो ఇప్పుడే నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాను और అయ్యా. प्रभु एबे मेरे हृदय को शुद्धि करे నా छी ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను. प्रभु मेरे प्रत्येक पाप को दूर करे छी ఇప్పుడు దాకా నీ వేటుకోయితే నా శరీరాన్ని నా హృదయాన్ని నింపుకున్నాను. आ जो समय तुमको इस शरीर हृदय रे भर्ती कली వాటన్నిటిని బలిపేట మీద వదిలిపెట్టేస్తున్నాను. आ जो समय मो शरीर रे भर्ती करथिली हृदय रे भर्ती करथिली इच्छा भीतर सब छाड़ी देव అయ్యా మరి ఒక్కసారి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా నా హృదయంలో మరొక్కసారి ఉదయించండి అయ్యా. प्रभु तुम्हें राजा मान करे राजा प्रभु मान करे प्रभु आओ थे मो हृदय रे तुम्हें पाद पका बोली నాలో मांगो మరలా జన్మించండి అయ్యా. पुणी थरे मो पाखे जन्म नियो बोली प्रार्थना అయ్యా करे నీకంటే ముఖ్యమైన వారు ఇంకెవరు లేరు తండ్రి. एठारे मुख्य व्यक्ति और केही नहीं प्रभु అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం प्रभु తండ్రి. तुमको धन्यवाद धन्यवाद दो राजा लॉर्ड समस्त प्रार्थना करबा केही भी नीरव रहिबा नहीं समस्त चक्षु बंद करंतु केही भी देखिबा नहीं एपट सेपट देखंतु नहीं प्रार्थना करंतु समस्त प्रार्थना रहिबा हालेलुया प्रेज द लॉर्ड धन्यवाद धन्यवाद प्रेज द लॉर्ड ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. समस्त प्रार्थना करंतु प्रेज द लॉर्ड నీవే లేక నేనే లే నాకు